ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే గురు బలం పెరగడానికి గురు స్వరూపాలను ఏ విధంగా పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ సప్తమి, రాత్రి 1:42 వరకు. నక్షత్రం పునర్వసు, రాత్రి 1:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ బుధ శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీకు ఆర్థిక అనుకూలత అనేది గోచరిస్తోంది. చేసిన ప్రతి పనిలోనూ కూడా మీకు మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ప్రతి పనిని కూడా శ్రద్ధాశక్తులతోటి పూర్తి చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క జీవితం మెరుగుపడటం కోసం అనేక మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. నమ్మిన వారి వలన ఆర్థికంగా సహాయ సహకారాలు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, సంతానానికి అనుకూలత, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, దీంతో పాటు మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ మీకు విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే వీరు ఆర్థికంగా మెరుగుపడేందుకు ఇంకా ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తూ ఉంటాయి. మీ యొక్క స్వబుద్ధితోటి మీరు చేసే పనులలో మీకు లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వృషభ రాశికి చెందిన స్త్రీలకి ఓర్పు నేర్పు సహనంతో వీరు ప్రతి పనిని పూర్తి చేస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. సంతానము వారికి సంబంధించిన ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తను వహిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపార రీత్యా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. భాగస్వామ్యం వలన ఆర్థిక ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతుంది. సంతానానికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేస్తున్న పెట్టుబడులలో కూడా లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా ప్రతి పనిలోనూ మార్పులు చేర్పులు కలగటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, సంతానానికి అనుకూలమైన స్థితిగతులు ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటము, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు అనేక విషయాలలో వీరికి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ప్రతి పనిలోనూ శుభ సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ నైపుణ్యానికి తగిన విధంగా పురస్కారం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సంతానము, వారికి సంబంధించిన విషయాలలో కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నిటినీ కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. మనసుని మాత్రం ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక అనుకూలతతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, స్థాన చలనం వలన లాభం కలగటం, ఆగిపోయిన పనులు పూర్తి కావటము, ఈ పనుల వలన మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ స్వామివారి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, అలాగే వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీటిల్లో మీకు అనుకూలమైన స్థితిగతులు, మార్పులు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం, వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. నూతన వస్తు వాహనాలు కొనుక్కునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు అనుకూలత అనేది కనపడుతుంది. ఈరోజు అనేక విషయాల్లో శుభ ఫలితాలతో పాటు ఆర్థికంగా కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయటము, తగిన విధంగా మీరు ప్రణాళికలను కూడా రూపొందించుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సౌఖ్యం గురించి ఆలోచన అధికంగా చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు కొనుక్కునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. స్థిరాస్తుల పైన మీరు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి సంపద పెరగటంతో పాటు స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా అనుకూలత కూడా గోచరిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతుంది. వ్యాపారాలలో అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేయటము, నూతన భాగస్వామ్యం వలన లాభం కలగటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అనేక విషయాలలో శుభ ఫలితాలు కలగటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, దీంతో పాటు ఆరోగ్యపరంగా కూడా మీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతిని పూజించటము, స్వామివారి అష్టోత్తరం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా మంచి మార్పులు చేర్పులు అయితే గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ వీరు అధిక శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఆవేశంతో అనేక నిర్ణయాలు తీసుకోవటం వలన మీకు అనర్థాలు కలుగుతూ ఉంటాయి. ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనేక విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కనుక జాగ్రత్తగా ఉండాలి. వృత్తిలో రాణింపు గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వీరు తీసుకుంటున్న నిర్ణయాల వలన వీరు అధిక శాతం ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆర్థిక పరంగా వీరికి ఇబ్బందులు అనేవి కనిపించకపోయినా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అధిక శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి అర్చించటం, అలాగే కృష్ణుడి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా మార్పులు గోచరించడం లేదు. స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు పాటించడానికి ప్రయత్నించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉన్నతాధికారులని మీరు కలుసుకోవటము, అలాగే వారు మిమ్మల్ని మెచ్చుకోవటము, దీంతో మీకు ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5.
ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారు వీరి కుటుంబము అలాగే వీరి ఆరోగ్యము వీటి గురించి ఈరోజు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు మాత్రం పాటించాలి. దీంతోపాటు మీ యొక్క భాగస్వామ్యం గురించి లేదా మీ జీవిత భాగస్వామి గురించి ఆలోచన కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ఇబ్బందులని అధిగమించడంతో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కోరిన విధంగా జీవితం ఉండటం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. ధనురాశికి చెందిన స్త్రీలు కూడా కోపావేశాలను నిగ్రహించుకోవాలి. మీకు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు తగిన విధంగా పరిష్కారాల గురించి ఆలోచన చేయటం అనేది అవసరం. ఇక ధనురాశి వారు ఈరోజు దత్తాత్రేయ కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు అనుకుంటున్న పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తి కావటం కానీ లేదా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడటం లేదా మీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు కలగకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. దూర ప్రదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలు కలగటం లేదా ఆశించిన విధంగా వీరికి ఎటువంటి మార్పులు చేర్పులు కలగకపోవటం ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉండటం, స్థానచలనం బదిలీల వలన ఇబ్బందులు కలుగుతూ ఉండటం, ఉన్నతాధికారుల వలన సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుణ్ణి దర్శించుకోవటం, స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. సంతానానికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. స్థానచలనము బదిలీల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ప్రాజెక్టులు, నూతన ప్రణాళికలు, నూతన వ్యాపారాలు వీటన్నిటిలో కూడా శుభ ఫలితాలు కనిపించేందుకు అవకాశం గోచరిస్తోంది. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. స్థిరాస్తులపైన ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన ఆస్తులు కొనుక్కునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా మీ పేరుపైన స్థిరాస్తులు అమరటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం, సంతానం వలన మీకు ఆనందం కలగటం, దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం, గురువుల దర్శనం చేసుకోవటం ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం అలాగే స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగము అలాగే మీరు చేస్తున్న పనులు వీటి గురించి మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, స్థానచలనము బదిలీలు, ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఇవి మీకు కలుగుతూ ఉంటాయి. ఇక దీంతో పాటు శారీరక శ్రమ బడలిక అధికంగా ఉంటుంది. అందుకని ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఖర్చులకి తగినట్టుగా ఆర్థిక పురోగతి కోసం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తుల గురించి ఆలోచన చేయటం, స్థిరాస్తులకి సంబంధించి ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా వాటికి సంబంధించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అవి ముందుకు సాగాలనో లేకపోతే ఆగిపోయిన పనులు పూర్తి చేయాలనో మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు మీరు, మీ కుటుంబ సభ్యులు అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యము, దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీనరాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారం సందర్భంగా గురుస్వరూపమైనటువంటి
అవతార స్వరూపాలను ఆరాధన చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ తెల్లటి పుష్పాలతో పసుపచ్చటి చామంతి పూలతో దత్తాత్రేయ స్వామిని పూజించడం ద్వారా గురుబలం పెరుగుతుంది. పటిక బెల్లము, పండ్లు దత్తాత్రేయ స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే గురు స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, అలాగే దక్షిణామూర్తికి సంబంధించినటువంటి శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా దక్షిణామూర్తి అనుగ్రహం కలిగి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి హారతులు దర్శనం చేయటం, షిరిడీ సాయినాథుడి మందిరంలో ధుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురుస్వరూపమైనటువంటి రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా గురుస్వరూపమైన దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడీ సాయినాథుడు, రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయటం ద్వారా సంపూర్ణంగా గురుబలం పెంపొందింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామ జయం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండేటటువంటి వస్తువులలో అద్దం అతి ముఖ్యమైనది. ఇంట్లో ఉండే వాస్తు దోషాలను కూడా తొలగించేది అద్దమే అవుతుంది. చైనా దేశానికి సంబంధించిన వాస్తుశాస్త్రంలో బాఘవ అద్దం అనేటటువంటి పేరిట షట్కోణాకారంలో ఉండే అద్దాన్ని వాస్తుశాస్త్ర దోషాలను తొలగించుకోవడం కోసం 13 రకాలుగా ఉండేటటువంటి ఫెంగ్ షూయి వస్తువులలో ఈ అద్దం కూడా ఒకటి. అద్దాన్ని కనుక్కున్నవారు శ్రీమన్నారాయణమూర్తి, నారదులు కాగా ఈ అద్దాన్ని అద్భుతంగా వినియోగించే మనమంతా శక్తిని ఆరాధించేటటువంటి వారం. భా అంటే కాంతి. ఆ శక్తిని అద్దంలో నిక్షిప్తం చేసుకొని అద్దంలో ప్రతిబింబించేటటువంటి వాస్తవాన్ని ప్రత్యక్షంగా భ్రాంతిగా కాకుండా నిజంగా మార్చేటటువంటి శక్తి ఇంటికే ఉంది. ఆ ఇల్లు మనకు గృహ బలాన్ని అందించేదిగా మార్చుకోవాలి అంటే ఇంటిలో అద్దాల అమరిక వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి ఉండాలి. ఇంటిలో అద్దం దక్షిణం గోడ వైపు ఎప్పుడూ అమర్చుకోకూడదు. ముఖ్యంగా ఇంటిలో ఉత్తరం వైపు అమర్చబడిన అద్దం ఆ ఇంటికి ధనాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇంటిలో తూర్పు గోడ వైపు అలంకరించిన అద్దం ఇంటిలోని వారికి శాంతిని, ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. పడమర వైపుగా అలంకరించిన అద్దం జాగ్రత్తలు సూచిస్తూ ఉంటుంది. ఎప్పుడూ జాగ్రత్తలు. ఇక దక్షిణం వైపు నిర్మించిన అద్దం ఇంటిలోని వారికి భయాన్ని, మానసిక ఆందోళనను, ఉద్విగ్నతా భావాన్ని పెంచేదిగా మారుతుంది. శయన గృహంలో అద్దం, విద్యార్థులు చదువుకునే గృహంలో అద్దం, భోజనశాలలో అద్దం, పూజాగృహంలో అద్దం, అలాగే స్నానశాలలో అద్దం, వంటశాలలో అద్దం, అతిథి గృహంలో అద్దం. అన్ని గదులలో కూడా అద్దాలను అలంకరించుకోవచ్చు. అయితే ఈ అద్దాలు అన్ని గదులలో కూడా చతుష్కోణాకారంలో కానీ దీర్ఘచతురస్రాకారంలో కానీ మాత్రమే ఉండాలి. ముఖ్యంగా శయన గృహంలో నిర్మించే సమయంలో ఈ అద్దం ఎల్లప్పుడూ దీర్ఘచతురస్రాకారంలో పొడవుగా అలా ఉండాలి. శయన గృహంలో బీరువా తలుపుకు అనేకులు అద్దాన్ని బిగించి ఆ అద్దంలో కూడా ప్రతిబింబాన్ని పరికిస్తూ ఉంటారు. బీరువాకి ఇలా అద్దాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ బీరువాలలో కుడి చేతి వైపున ఉండేటటువంటి తలుపుకే ఇలా అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎడమ చేతి వైపుగా ఉండేటటువంటి తలుపుకు కూడదు. ముఖ్యంగా ఆ పడక గదిలో మనం నిద్రించే నిమిత్తమే వినియోగించేటటువంటి శయ్య, పానుపు, ఆ పానుపు మీద పడుకొని మనం కూర్చోగానే మన ముఖానికి ఎదరగా అద్దం లేకుండా జాగ్రత్త పడాలి. శయనగృహంలో సామాన్యంగా ఈ శయ్య, పానుపు, పరుపు దక్షిణం తల, ఉత్తరం పాదాలు ఇలా ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
అలా మనం దక్షిణం శిరస్సు, ఉత్తరం పాదాలు ఉంచి నిద్రించిన అనంతరం లేచి కూర్చోగానే ఉత్తరం వైపునే చూస్తాం. ఉత్తరం వైపుగా బిగించినటువంటి అద్దం వల్ల ధనం, సంపద, లాభాలు అయినప్పటికీ సరిగా ఆ శయ్య పానుపుకు ఎదురుగా అద్దం ఉండకూడదు. ద్వారానికి ఆ తదుపరి ఈ శయ్య ఎంత మేరకు ఆ ఉత్తరం వైపుగా ఉండే గోడకు సరిపోతుందో, సరిహద్దులుగా ఉంటుందో ఆ హద్దులను మినహాయించి మిగతా స్థలానికి తలుపు పక్కన అక్కడ అద్దం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే సామాన్యంగా అటాచ్ బాత్రూమ్ అన్న పేరిట నేటి కాలంలో శయన గృహంలోనే ఇలా ఒక స్నానశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అలాంటప్పుడు ఆ స్నానశాలలోన నిలువుగా ఉండే అద్దాన్ని బిగించుకున్న ఎడల ఈ దోషం పూర్తిగా పరిహరింపబడుతుంది. అద్దంలో గదిలో ఉండే మూలలు, చివరలు కనిపించకూడదు. అద్దంలో వంటగదిలో వంట చేసే ఫైర్ కనిపించకూడదు. అద్దంలో మన బింబము, ధనకనక వస్తు వాహనాలు, ధాన్యరాశులు, పుస్తకాలు, విద్యుత్ కాంతి వలయాలు ఇవి కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అద్దం మీద వెలిగించే దీపం కారణంగా ఆ దీపము లైట్ మన ముఖం మీద పడి మన ముఖం మరింత కాంతివంతమై అద్దంలో రెట్టింపు ఉత్సాహం కలిగించే విధంగా ప్రతిబింబం మనకు పరిచయం అవుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటిలో ఉండే సమస్త వాస్తుగత దోషాలు తొలగించే ఏకైక వస్తువు అద్దం. అద్దాన్ని శాస్త్ర నియమాలకు లోబడి అలంకరించుకుందాం. మళ్ళీ మరిన్ని తెలుసుకోవడం కోసం రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.